వాడు అక్కడ దాడి చేశాడో మొఖాలతో సహా దొరికిపోతున్నారు. ఒకటి దాన్ని ఏం చేస్తారు మీరు? ఒకటి రెండవది చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షార్హుడే. అది ఎవడైనా సరే తప్పు చేశాడు, అందులో చాలా క్లియర్ గా ఉంది. ఆ అమ్మాయి ఒంటి మీద చేసిన ప్రతి ఒక్కడు కూడా మేము చర్యలు తీసుకుంటాం. రెండవది అత్యంత ముఖ్యమైనది, ఇదంతా ఎందుకు జరిగింది? ఇవాళ అక్కడికి జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు పరామర్శ పేరుతో చేసిన ఒక భారీ ర్యాలీ, ఇవంతా దీనివల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఇది జరిగింది. సో జగన్మోహన్ రెడ్డికి మీ స్ట్రైట్ క్వశ్చన్ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మీరు ఏమన్నా అడగాలనుకుంటే కానీ ఏమడుగుతారు సార్? ఒకటి, మీరు పరామర్శ అన్న పేరు పెట్టి ఒక నేరస్తుడిని పరామర్శ అన్న పేరు పెట్టి వాళ్ళు బల ప్రదర్శన చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. అది గొడ్డల పార్టీ కార్యకర్తలు వీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రతి పరామర్శలోని చూడండి. నేను ఈ రోజు అతను క్వశ్చన్ చేస్తాను డెఫినెట్ గా మీ ఏబిఎన్ వేదికగా. కానీ నేను ఒకటి, మీరు కనుక ప్రజలు కూడా ఇందులో గమనించాలి, అతను చేసే ప్రతి పరామర్శ కూడా చూసుకుంటే అది ఒక బల ప్రదర్శనలా సాగింది కానీ ఏ రోజు కూడా పరామర్శలా సాగలేదు. ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినా అలాగే బల ప్రదర్శన చేస్తాడు, లేదంటే ఏదో పొగాకు రైతులు అంటాడు, ఆ రైతులు పరామర్శలు చేసినా కూడా అలాగే బల ప్రదర్శన చేస్తాడు తప్పించి అతని ఎజెండా బయటకు చెప్పేది ఒకటి ఉంటది, హిడెన్ ఎజెండా ఇంకొకటి ఉంటది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది అతని కార్యకర్తలే, సింగయ్య అనే వ్యక్తి తన కారు కింద చనిపోతేనే దిక్కు దివానా లేదు, కనీసం పక్కన ఇసిరేసి వెళ్ళిపోయిన సందర్భాలు. ఎందుకు ఇది నేను కోట్ చేస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డికి తన బల ప్రదర్శన మీద ఉన్నంత దృష్టి అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తున్నారు, కార్యకర్తలు చచ్చిపోతున్నారా, కార్యకర్తలు తప్పులు చేస్తున్నారన్న దాని మీద దృష్టి ఉండదు. నేను ఒకటే క్వశ్చన్, సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ మీ నాయకుడు మహిళా ఎస్ఐ మీద చేసిన అనుచిత ప్రవర్తనని మీరు సమర్థిస్తున్నారా? సమర్థించకపోతే ఆ మహిళా ఎస్ఐని క్షమాపణ మీరు అడుగుతారా? ఆ మహిళ ఎవడైతే చేశాడో వాళ్ళ చేత అడిగిస్తారు. అంటే ఆయన ఏం చెప్తాడో, మీరు అడిగిన దానికి ఆయన ఏం చెప్తాడో సమాధానం నాకు అప్పుడే ఊహించలేను, కానీ ఊహించగలను. ఆయన ఏం చెప్తాడో తెలియకపోయినా ఊహించగలను. యాక్సిడెంటే కదా, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా, కేసులు పెట్టాలా అన్నాడు కదా. ఇది కూడా అంతే, ఏముంది చుట్టూ ఉన్నారు, ఏదో ఆమె చేయేశారు అంటాడేమో. అలా అంటే గనక నిజంగా ఇంకా అంతకు మించి సిగ్గుమాలిన తనకి ఏం లేదండి. అంతకు మించి నిజంగా పొలిటికల్ గా తన అనర్హుడు. లిటరలీ చెప్తున్నా, పొలిటికల్ గా తన పొలిటికల్కే కాదు మనిషిగా ఉండడానికి కూడా తన అనర్హుడు. ఇదే మాట అంటే కనుక నిజమే, మీరు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే యాక్సిడెంట్ చేస్తే చిన్నోడు యాక్సిడెంట్ చేశారు అన్నాడు. ఈ రోజు నిందితుల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళని నిందితుల కింద చేర్చే ప్రయత్నం చేసిన దానికి అప్పలరాజుని లోపల పెడితే, సిద్దిర అప్పలరాజుని జైల్లో పెడితే, రిమాండ్ కి పంపిస్తే కోర్టు ఈరోజు అతన్ని పరామర్శించాలి అనే నెపం పెట్టి బల ప్రదర్శన చేశాడు. తీరా పోని అతను పరామర్శించాడు అంటే అది కూడా లేదు. కావాలని టైం ప్రకారం కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేకపోయింది. నాకు నిజంగా ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డిని ఒకటే, మీరు సమర్థిస్తారా, మీరు ఖండిస్తారా, సమర్థిస్తారా? ఖండిస్తే ఆ మహిళా ఎస్ఐకి క్షమాపణ చెప్పండి మీ పార్టీ తరఫున. ఒకటే క్లియర్ గా అడుగుతున్నా, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారండి, ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఏమా అంటే సారీ అనిత గారు, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు అని మీరు స్వీట్ గా మాట్లాడుతున్నారు, కానీ సొంత చెల్లిని రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని పోస్టులు పెడితే వాడిని భుజాన్ని వేసుకు తిరిగిన నాయకుడు అండి ఆయన. సమర్థించిన మీరు పదే పదే నాయకుడు అనకండి, వాళ్ళ నాయకుడు మీకు కాదు. అసలు నాకు ఆ నాయకుడు అన్న పదానికి అర్థమే మారిపోద్ది. అలాంటి వాడిన నాయకుడు అంటే గనక అందుకే మీరు పదే పదే నాయకుడు అని కూడా అనుకో. ఆ గొడ్డల పార్టీ అంతే, పులివెందుల ఎమ్మెల్యే అనుకోండి, అందులో ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే ఈ మాట అంటున్నానండి, చాలా